ప్రభా నువ్వు తృప్తి పొందడానికి సహాయం చేయండి దేవా. నీ పొందనాలు నీ వాక్యము కొరకు మేము వచ్చినాం దేవా. లోకములు ఎక్కడ కూడా దొరకదయ్యా నీ మాటలు, నీ సన్నిధానంలోనే నీ మాటలు దొరుకుతుంది ప్రభా. నీ మాటలు ప్రభా అయ్యా నాయన ప్రభు వెతుకుటకు అయ్యా నువ్వు తిరుగుటకు మేము భుజించుటకు నీ కృప అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా నీకు వందనాలు. వచ్చిన బిడ్డల బట్టి నీకు వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఎవరి సమయాన్ని పోగొట్టుకోకుండా వ్యర్థము చేసుకోకుండా దేవా అయ్యా నీ సన్నిధానంలో ఒక్క గంట ఉండడం నాయన ఎంతో శ్రేష్టము, వేదన కంటే శ్రేష్టము తండ్రి. నీకు వందనాలు. పిచ్చుకున్నాయన ఈ స్థలమైన ఆహారం దొరుకుతుంది అయ్యా. నీ పిచ్చుకున్నాయన ప్రభా నీ సొంత ఆహారం కొరకు వచ్చినాం దేవా. పరచమని బలపరచమని బతిమలాడుకుంటాం దేవా. ఇదిగో బాగా సమీపిస్తున్న దేవా మా కొరకు కాల్చుతున్నాయి, మా కొరకు విరవబడి తరుగు దేవా. అయ్యా మేము రోగులుగా ఉన్నాము దేవా. నాయన నీ యొక్క నాయన నీ వాక్యముతో ప్రభా, నీ యొక్క రొట్టెతో ప్రభా, నీ శరీరముతో నాయన నీ యొక్క రక్తముతో మమ్మల్ని తృప్తిపరచండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. మా కొరకు నీకు పొందిన నాయన నీ దెబ్బల చెరుకు స్వస్థ కలుగును కనుక నీకు వందనాలు దేవా. మా కొరకు గాయపరచబడ్డావు, మా కొరకు నలగబట్టబడ్డావు, మా కొరకు నేను సజీవయాగంగా సమర్పించుకున్నావు, మా కొరకు నీ రక్తాన్ని నీరుగా మార్చుకున్నావు దేవా. నీకు వందనాలు తండ్రి. అయ్యా మేము భుజించుకున్న అందరికీ ప్రభా నువ్వు స్వస్థతను, ఆరోగ్యమును అయ్యా విజయమును, జయమును చేకూరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. నీకే వేలాది వందనాలు. ఇంకా రావాల్సిన త్వరపెట్టిన వందనాలు. ఇదిగో నాయన కడుగు మత విషయంలో నువ్వు చేసిన మేలు బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో 7 సంవత్సరములు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం మేనలో ప్రభా నీవు ఇచ్చిన పోస్టింగ్ను బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. మనుషులు జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు పనికిరాని మనమయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే ప్రభా మేము బాగుపడతాము, స్థిరపడతాము అయ్యా. విజయములు జయములు అందుకుంటాం దేవా. నీకు వందనాలు. ప్రతి నెలలో ప్రభా మన విషయంలో ఎన్నో విజయాలు చేస్తున్నాం దేవా. ఇంకా రాబోతున్న విజయాల్లో నాయన బిడ్డకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రములు దేవా. వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని కుటుంబాలంతటి దీవించి ఆస్వాదించమని జరగబోయే కార్యక్రమం అంతటి ప్రభా వేరే ఘనముగా వేడుకగా పండగగా జరిగించుకోమని ఈ చిన్న ప్రాణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బతుకులాడి వేడుకొచ్చున్న మా ప్రియ పడకు తండ్రి. అందరూ లేచిన పోదామండి. పరిశుద్ధంగా చేత పట్టుకొని అందరికి వచ్చిన కోరస్తాడు దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి పాడదాం. దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథము దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. అలా నిలబడిన మీరు ప్రత్యేకమైన ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన కీర్తన అంశము 15వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు స్వరపరాన్ని ముందుకు వచ్చి ఆ మాటలను కూడా చదువుచుండగా ధ్యానిస్తూ పలుకుతూ దీవెన పొందుతాం. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో గుండెములాడు. తన చెలికానికి కీడు చేయుడు. తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదర్చబడడు. దేవుడి తన పరిశుద్ధ మాటలు మన వినికిడిలో మన జీవితంలో నెరవేరును గాక. ఆమె ఒక్క నిమిషం పాటు 2 చేతుల పై నుంచి
అందరికి వచ్చిన కోరస్ దేవాలయ దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి పాడదాం. కన్న స్వరాలు ఎత్తి దేవునికి సన్నిధి వరకు మన స్తుతులు చేయ వరకు, దేవుని వచ్చే వరకు కూడా దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి ధ్యానం చేద్దాం. సమయంలో సంఘస్థుల నుంచి ఎవరైనా సరే సాక్ష్యాలు చెప్పాలని ఆశపడుతుంటే ముందుకు వచ్చి సాక్ష్యాలు పంచుకోవాల్సింది మీకు మనం చేస్తున్నాం. సాక్ష్యాల సమయం. పాస్టర్ గారికి చిన్నకి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి 2018లో నాకు జాబ్ రావడం జరిగింది. 2018 మే 7వ తారీఖున నేను వైజాగ్ సిటీలో రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నెల 7వ తారీఖు వస్తే మరి 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరంకి అడుగు పెడతాను. మరి ఈ సంవత్సరాలన్నింటిలో కూడా దేవుడు నన్ను ఎంతగానో రెక్కల చాటున కాచి కాపాడి ప్రతి ఆదివారం కూడా ఆయన సన్నిధిని నిలుచుండు భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించడం అందుని బట్టి దేవునికి లెక్కని స్థుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన కాలం అంతా కృపను అనుగ్రహించిన దేవునికి మరి ముందున్న కాలంలో కూడా దేవుడు నన్ను అలాగే నడిపించాలని మీ అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకోమని నన్ను నా కుటుంబాన్ని దీవించమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మీ అందరి కోసం ప్రతి దినం ప్రార్థన చేస్తున్నాము. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఇంకా చెప్తారండి. చాలా ఆనందం ఉంది. ఎందుకంటే నేనైతే భయంకర విగ్రహాజ్ఞ చేసేదానండి. అమ్మగారు సువార్త వస్తే అమ్మగారిని ఇంట్లో పెట్టేసి నేను గుడిలో పారిపోయానండి. అయితే అమ్మగారున్న ఇప్పుడు వచ్చింది కదండి, తన నుంచి పట్టుబట్టి నాకు పాటలు నేర్పించి దేవుళ్ళు ఉంటే ఇలా ఉంటుందని చెప్పేసి విశ్వాసం నడిపించేది అమ్మగారు. అయ్యారు తర్వాత వాళ్ళ ఇంట్లో నేను నెట్టుకుంటూ ఉంటుంది. మరి ఆ చిన్న నాకు స్నేహం గుర్తొస్తే చాలా ఆనందం వేసింది. మన చుట్టూ నడిపించాను. దేవుడి కుటుంబం బట్టి చాలా వందనం చేయించుకుంటున్నాను. అమ్మగారు డైవర్కి ఎంతో మూలంగా నేను ఉండేదాన్ని. మరి ఈ రోజు నేను కొన్నానంటే మా కుటుంబ సభ్యులు కూడా ఒక్కోసారి ఆ పూజ చేసేదాన్ని ఎరగని దేవుడు పెళ్ళి వేయడానికి ఒక్కోసారి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈ దేవుడు ఉన్నాను కాబట్టి నేను ధైర్యం కలిగి ఉన్నానని ఒక్కోసారి చెప్పుకుంటానండి. అందుని బట్టి వేరే వందనాలు నన్ను రక్షణలోకి నడిపించిన మా అమ్మగారు అయ్యగారికి మా ఫ్రెండ్ కూడా చాలా వందనాలు చేయించుకుంటాను. నేను చిన్న సాక్ష్యం దేవుడు చెప్తారండి. మంచిది. హల్లెలూయా. దేవుని నమ్మకంగా నేను తిరుగుతున్నానండి. మరి ఈ దినము ప్రభు సన్నిధిలో మనం అందరం ఉండగా మనకు ఎంతో ఆశీర్వాదకరమో చక్కని సాక్ష్యాలు పెట్టని చెప్పారు. నిజమంటే అదంతా కరెక్ట్. దేవుని సన్నిధిలో దేవుడు చేసిన ఉపకారాలు మేలు వారు చెప్పారు. వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు విన్నాము. ఇంకా మన సంఘంలో ప్రతి కుటుంబంలో మేలు చేయబోతున్నాడు దేవుడు. మరి మా కుటుంబం ధరించి దైవజనులో నన్ను దేవుడు ఆశీర్వదించి దీవించాడు. నా నలుగురు బిడ్డల కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాడు. అలాగే నా సంఘ బిడ్డలైన మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాడు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మరి మా కుటుంబంలో వచ్చి పెద్దబాబు కుమారుడు పెద్ద కొడుకు అనమాట అభిబాబు అభిషేక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం మీ అందరూ తెలుసు. మీ అందరూ ప్రార్థించినందుకు చాలా చాలా వందనాలు. అలాగే దీప్తి కూడా పాస్ అయ్యింది ఫస్ట్ క్లాస్లో. ఆ బిడ్డ కోసం కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా సంఘంలో సత్యబాబు కొడుకులు ఇద్దరు కూడా పాస్ అయ్యారు. అందుకోసం కూడా నేను వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వారి కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు మీరందరూ ప్రార్థించారు. నేను డాడీ బిడ్డలంతా ప్రార్థించాం. ఖచ్చితంగా వారు పాస్ అవుతారు. ఎవరికి తక్కువ మార్కులు వచ్చినా పాస్ అవ్వకపోతే ఎంతో బాధ ఉన్నది మనకి. మా
మా సంఘ బిడ్డలందరూ పాస్ అయినందుకు, మా వీధిలో కూడా పాస్ అయినందుకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రార్థించి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాము. డాడీ గారి కొరకు, మా సంఘ బిడ్డల కొరకు ప్రతిరోజు మీరు ప్రార్థించండి. మీరు మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించమని మిమ్మల్ని ప్రభు పేరిట మమ్మ చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని బిడ్డలు, మా కుటుంబం దీవించి ఆశీర్వదించుంటారు. వాళ్ళకి చిన్న సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవాది దేవుడు మా యొక్క చిన్న కుటుంబాన్ని ఎంతగానో దీవిస్తున్నాడు, ఎన్నో విషయాల్లో అభివృద్ధి పరుస్తున్నాడు, ఇంకా ఎన్నెన్నో కార్యాలు చేయడానికి సోర్సెస్, అవకాశాలు కల్పిస్తున్నాడు. అదేవిధంగా మన సంఘస్థుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నూతనమైన మార్గాలు తెరవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అది ఫైనాన్షియల్ కానీ ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా సపోర్ట్స్ పెరగాలి. మీ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పెరగాలి ఖచ్చితంగా. దేవుడు అన్ని విషయాల్లో కూడా తన యందు నమ్మకించిన వారిని హెచ్చించాలని చెప్పి ఆశపడతాడు. మనమే ఎక్కడో చిన్నది కొంచెం ఎక్కడో పడిపోతున్నామేమో అన్న డౌట్ వస్తుంటుంది. లేదు లేదు, మనం నిజమైన క్రైస్తవులము, మనం పడిపోకూడదు. ఎంత గాలి వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎంత అగ్ని లాంటి సమస్యలు వచ్చినా మనము ఒకటే గుర్తు చేసుకోవాలి. ఏంటండి, నిజమైన క్రైస్తవుడు ఏం చేయడు? భయపడ్డు. అల్ప విశ్వాసులు, ఒక నార్మల్ క్రిస్టియన్స్ అయితే ప్రతి చిన్నదానికి భయపడతారు. వారికి పరలోక రాజ్యం రాదు. దేవుడు అలాంటి వాళ్ళని పరలోక రాజ్యం తీసుకెళ్ళి పరలోక రాజ్యం అంతటినీ కూడా అల్ప విశ్వాసులతో నింపాలని చెప్పి దేవుడు ఆశపడతలేదు. అర్థం చేసుకోవాలి. కేవలం అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలని, స్ట్రాంగ్, చాలా వెరీ స్ట్రాంగ్ ఉన్న విశ్వాసుల్ని, మంచి భక్తులు మాత్రమే నేను తీసుకెళ్తాను. వారికి ఈ లోకంలోని ఏదైనా సమస్య వచ్చినా సరే స్టేబుల్గా ఉండాలి. ఏదైనా ఒక మాట వినబడినా సరే, ఒక చెడు మాట ఏమవుతుందంట, పరలోక రాజ్యంలోని ఒక దూత మాట్లాడుకుని యుద్ధం ప్రకటించేయట. తెలుసంటే మీకు, మొదటిగా భూమి పుట్టక ముందు అలాంటి పరిస్థితి మరి ఉండకూడదు. అంటే అల్ప విశ్వాసులు, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు, లేకపోతే పక్క వాళ్ళని చూసి వారం లేని వాళ్ళు ఎవరిని కూడా దేవుడు పరలోక రాజ్యము తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళదు. వీటన్నిటిని జయించిన మంచి స్టేటస్ లోకి మనం వెళ్ళిపోవాలి. అంటే నిజమైన క్రైస్తవ లిస్టులోకి మనము వెళ్ళిపోవాలి. దేవుడు వచ్చిన రెండో రాకల్లోని చాలా మంది క్రిందన ఉంటారంట. మత్తయి సువార్తలో రాయబడింది. తీరమవసరం లేదు కానీ చాలా మంది, ప్రభువా మేము కూడా ఏం చేసాం, నిన్ను ఆరాధన చేసాం, మేము కూడా నీ కోసము కానుకలు ఇచ్చాము, మేము కూడా నీ నామం పేరిట ఎన్నో స్వస్థతలు కూడా చేశాము, నీ నామం పేరిట ఎంతో దయ్యాలను కూడా వదలగొట్టినంత పని కూడా మేము చేసాము. కానీ ఈ రోజు మమ్మల్ని మీరు గుర్తించట్లేదు, ఈ రోజు మమ్మల్ని మీరు పైకి లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఎంతగానో వేదన పడతారంట, రోదన చేస్తారంట. కానీ దేవుడు ఏమంటాడు, మీరు ఎన్ని కార్యాలు చేసినా సరే మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. ఎంత బాధాకరమైన విషయం ఎదుర్కొంటారో తెలుసండి. చాలా మంది అల్ప విశ్వాసులు ఎన్ని కార్యాలు చేసినా సరే వారు దేవుని దృష్టిలో పడలేదు, దేవుని మనసుకు ఎక్కలేదు, దేవుని ఆలోచనలో లేరు, దేవుని లిస్టులో లేరు, జీవగ్రంథంలో తన యొక్క పేరు నమోదు చేసుకోలేదు. కానీ దేవుడి పేరిట ఎన్నో కార్యాలు చేస్తారు. అలాంటి లిస్టులో మనం ఉండకూడదు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, క్రైస్తవులు అందరూ ఎంతో మంది ఉన్నారు, కానీ అందులో అతి తక్కువ మంది నిజమైన క్రైస్తవులు ఉన్నారు. వారు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వారు ఎవరని తెలియాలంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని చెప్పి మీరు ఆశపడుతుంటే, మీకు సమస్యలు వచ్చినప్పుడు మీరు స్టేబుల్గా నిలబడ్డారంటే అప్పుడు మీరు నిజమైన క్రైస్తవులు. భయపడిపోయారు అనుకోండి, ఒక రకమైన ప్యానిక్ అటాక్ వచ్చినప్పుడు భయపడారు అనుకోండి, మీరు అల్ప విశ్వాసులు. అలా ఉండకూడదు, స్ట్రాంగ్ అయిపోవాలి. ఏ సమస్య అయినా సరే దేవుడి నుంచి మనం దూరం చేసే పరిస్థితి మనము ఇవ్వకూడదు. ఎటువంటి ఆకర్షణ అయినా, కోరికైనా సరే, లోక ఆశ అయినా సరే, అది దేవుడి నుంచి మనల్ని కొంచెం కూడా జస్ట్ షేక్ చేయడానికి కూడా మనం ఒప్పుకోకూడదు. జస్ట్ మనం షేక్ చేయడం, పడగొట్టడానికి అట్టుంచండి, జస్ట్ మనం కదలపడానికి కూడా మనం ఒప్పుకోకూడదు. వారే నిజమైన క్రైస్తవులు. మీ అందరూ అలాగ అయిపోవాలి. మీ జీవితాల్లోని, ప్రతి ఒక్కరి జీవితంలోని మంచి సోర్సెస్ ఓపెన్ అవ్వాలి, కొత్త కొత్త మార్గాలు ఓపెన్ అవ్వాలి. ఫైనాన్షియల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. మీరు ఫైనాన్షియల్గా మీకు ఫ్యామిలీ పరంగా అంతటికీ కూడా సోర్సెస్, కొత్త మార్గాల ద్వారా మీరు అనేక రెట్లు అభివృద్ధిలోకి వెళ్ళాలని చెప్పి ఎంతగానో మేము ఆశపడుతున్నాము. అటువంటి ప్రార్థన, అటువంటి నమ్మకం కలిగిన జీవితాలు మీరు జీవించాలి, మనం జీవించాలి. అదే దేవుడు కోరుకుంటాడని చెప్పి ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాము. ఈ వారం కూడా మనకి దేవుడు ప్రేమ మీద ఏర్పాటు చేశాడు మా చిన్న కుటుంబం తరపు నుంచి. అదే విధంగా వచ్చే వారం కూడా
ఓకే, ఇంకొక సాక్ష్యం అంటే విందామండి. ఈ వారం వరకు దేవుడి ప్రేమ విందులో మమ్మల్ని అయితే తీసుకొచ్చాడు. చక్కగానే మా కుటుంబం తరఫు నుంచి ఈ వారం మేము ప్రేమ విందు ఏర్పాటు చేస్తాము. చాలా మంచిది. ప్రార్థన చేయండి. కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంది. దేవాది దేవుడికి ఎన్నో కార్యాలు చేసే ఉద్దేశం ఉంది. మీ ప్రార్థన ఏంటండి? మన సంఘస్థులు ఖచ్చితంగా 5 minutes మీరు టైం పెట్టుకుని ప్రార్థన చేయవలసిందే. మినిమం చెప్తున్నాను 5 minutes. మ్యాక్సిమం మీ ఇష్టం 6 గంటలు గడిపిన రోజులోనే మా జీవితంలోని తెలుసండి. ఒక రోజు అయితే మేము నైట్ కూర్చున్న వాక్యం ముందు ఒక బుక్ పెట్టుకుని వాక్యం పెట్టుకుని కూర్చుని చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, కాల్కులేషన్ చేస్తున్నాం, చదువుతున్నాం, మ్యాచ్ చేస్తున్నాం, కాల్కులేషన్ చేస్తున్నాం, మ్యాచింగ్ చేస్తున్నాం, వాక్యానికి మ్యాచ్ చేస్తున్నాం, సరిపోల్చుకుంటాం. ఉదయం 6:30 అయ్యింది. రాత్రంతా ధ్యానించిన ఒక్కనొక్క రోజు పూర్తి రోజు నా జీవితంలో ఉంది. ఎంత గర్వంగా చెప్పగలుగుతాను తెలుసా? నాకు అసలు నిద్ర రాలేదు. నాకు అది ధ్యానిస్తుంటే, అది విడిపోతుంటే, వాక్యం అర్థమవుతుంటే ఎంతగానో ఆనందం వచ్చిందంట. అందుకే దేవుడు రాయించిన బైబిల్లో జుంటెత్తేని దారుల కన్నా దేవుడు వాక్యం మధురంగా ఉంటుందంట. అది ఆకలియదు, నిద్ర రానివ్వదు, సమస్యల్లో పడుకోనివ్వదు, ఎటువంటి ఇబ్బంది కూడా మనం చేయకుండా అది మనల్ని కాపాడుతుంది. అది మనకి మార్గానికి వెలుగై ఉంటుంది. మన కాలు ఎటు వెళ్తుందో తెలియాలంటే, మనకి లైట్ ఎలా ఉండాలో, వాక్యం మన జీవితం ఎటు వెళ్ళాలో తెలియాలంటే వాక్యం మన హృదయాల్లో ఖచ్చితంగా ఉండవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటువంటి ఆశీర్వాదకరమైన జీవితాల్లో రోజులు మీ జీవితంలో ఉండాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మంచిదని చిన్న సాక్ష్యం ద్వారా దేవుడు మా కుటుంబాన్ని అధికంగా దీవించాలని చెప్పి, ఎన్నో కార్యాలు చేయాలని చెప్పి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఎవరైనా సాక్ష్యం చెప్తాను ప్లీజ్, దయచేసి ముందుకు వచ్చి చెప్పండి. దేవుడి నామం పొందనాలు. మన సంఘానికి ఎప్పటి నుంచో ప్రయాణం పెట్టుకోవాలని నేను ఆశపడుతున్నానండి. అది పోస్ట్ పోన్ అవుతుంది. దేవుడి కృపను బట్టి నెక్స్ట్ వారం నాకు తరఫున ప్రయాణం మంచిదండి. మంచి న్యూస్ విన్నాము. వచ్చే వారము అరుణమ్మ తల్లి ఇంట్లోంచి ప్రేమ విందు మన సంఘానికి ఇవ్వబడుతుంది. దేవుని సన్నిధిలో కార్యం చేసి ఎదురు చూడండి. రిజల్ట్ ఎలా ఉంటుందో పర్సనల్గా అనుభవించి దాన్ని మీరు చెప్పడానికి ఎంత ఆనందపడతారో. ఒక కార్యం చేసి పాస్టర్ గారికి పాస్టర్ గారికి భోజనం పెట్టి, పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఒక మంచిగా బట్టలు ఏర్పాటు చేసి, సంఘానికి మంచిగా భోజనాలు పెట్టి జస్ట్ వెయిట్ చేయండి. అటువంటి ఆశీర్వాదము పుష్కలంగా మీ ఇంట్లో కనబడుతుంది. తెలుసండి, దేవుని సన్నిధిలో కార్యం చేస్తే దాని రిలేటెడ్గా మీ ఇల్లు నింపబడుతుంది. దాని రిలేటెడ్గా మీరు ఆశీర్వాదంతో వద్దన్నా సరే వచ్చేస్తుంటుంది. మీరు అనుకోవచ్చేమో 1000 రూపాయల పని ఇంట్లో చేసుకుందాం అనుకుంటే, 1000 రూపాయల వస్తువులు కొనుక్కుందాం అనుకుంటే 10,000 వస్తువులు ఆటోమేటిక్గా కొంటాం మనకు తెలియకుండానే. అదే ఆశీర్వాదం. డబ్బులు ఉన్నాయా లేదన్నా తర్వాత విషయం. కానీ ఆశీర్వాదం చూడండి ఇంట్లోకి ఎలా వస్తుందో. అటువంటి కార్యాలు మీ అందరూ కూడా కూరుకోవాలి. మీకు మరొక సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాము. ప్రతి వారం కూడా క్యాటరింగ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ క్యాటరింగ్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో క్యాటరింగ్ వ్యక్తులు, వాళ్ళు మా యొక్క వైఫ్ తాలూకా ఫ్యామిలీ నుంచి పరిచయస్తున్నారు అనమాట. అక్కడి నుంచి రెఫరెన్స్ వచ్చింది. మేము అనుకోకుండా మా వైఫ్ తాలూకా సిస్టర్ గారిని కలిసినప్పుడు ఇలాగే చెప్పచ్చు, సన్నిధిలోని భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం, అందుకే ఈరోజు మేము చికెన్ కట్ట ఏం పంటలేదని చెప్పి సాటర్డే మాట్లాడుకుంటే భోజనాలు ఏర్పాటు చేసుకున్నాను. అయితే నేను ఒక వారానికి సరిపడే అమౌంట్ నేను పంపిస్తాను. నా పేరిట మా జీవితంలోని ఆశీర్వాదం రావాలని కాస్త సమస్యలు ఉన్నాయి, అలజడి ఉంది, సమాధానం లేదు. మెయిన్ పాయింట్ సమాధానం లేదు. ఫ్యామిలీలోని సమాధానం కోసం ప్రార్థన పూర్వకంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పి ఒక వారము ఆ సిస్టర్ గారు పంపించడం జరిగింది. అదే విధిగా బయట దేశస్తులు ఉన్న ఒక పాస్టర్ గారితో మేము మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇదే కార్యక్రమం కోసం చాలా అమౌంట్ మాకు పంపించారు. మా కోసం ప్రార్థన చేయండి. మా పేరట దేవుడి సన్నిధిలో భోజనాలు ఏర్పాటు చేయండి. ఇదిగో ఈ అమౌంట్ మీరు తీసుకుని ఖచ్చితంగా మాకు ప్రార్థన చేయండి, తద్వారా మేము ఆశీర్వాదం పొందాలి అని చెప్పి అడిగినప్పుడు నేను అదే చెప్పాను, ఓపెన్గా చెప్పాను. ఏమన్నా తెలుసండి, మీరు ఏ కార్యం చేసినా మీ జీవితంలో నూతనమైన సోర్సెస్ వస్తాయి. మేము నమ్మిన విశ్వాసం అదే. నూతనమైన మార్గాలు తెరవబడతాయి. అప్పటి వరకు మీకు ఒక 2 రూపాయలే అనుకోండి, అప్పటి నుంచి 4-5 రూపాయలు వస్తుంటాయి. అప్పటి వరకు 20,000 అనుకోండి, అప్పటి నుంచి 30-40,000 వస్తుంటాయి. ఎలా వస్తాయో తెలియదు, ఎలా మార్గాలు ఓపెన్ అవుతాయో తెలియదు. మీరు విశ్వాసం ఉంచాలి. దేవుడి సన్నిధిలో విశ్వాసం ఉంచి ఒక చిన్న పని చేసి వెయిట్ చేస్తే
కొత్త సోర్స్ ఓపెన్ అవుతుంది, కొత్త ఆలోచన వస్తుంది, కొత్త మార్గాలు తెరవబడతాయి, కొత్త సపోర్ట్ ఏర్పాటు చేయబడుతుంది. దేవుడు అలా మనల్ని దీవించాలని ఆశపడుతున్నాను. ఇంకా ఎందరో మనకు సపోర్ట్ చేయాలని చెప్పి ముందుకు వస్తారని తెలుస్తుంది. కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. దేవత దేవుని యొక్క సన్నిధిలో దేవుడిని కనపడతాము. మనందరం కూడా పుష్కలంగా అభివృద్ధిలోకి వెళ్తాము, పుష్కలంగా మనము మంచి స్థితిలోకి వెళ్తాము. రెండో రాకడలో ఏం చేయాలి మనం? ఖచ్చితంగానే ఆ మంచి దిశలో దేవుడితో పాటు సంతోషంగా వెళ్ళే దిశలోకి వెళ్ళాలి. దేనికి భయపడకుండా సంతోషంగా ధైర్యం కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ఆశ అని చెప్పి మరొకసారి మీకు మనం చేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాము. అందరూ లేచి నిలబడదాం. వచ్చే వారికి కూడా మనకి ప్రేమ ఏర్పాటు చేయబడుతుంది. గమనించండి.